చదివింది బుర్రకెక్కక చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. చిన్న చితక పనులు కష్టం అనుకుని గంజాయి వ్యాపారంలోకి దిగి చేతులు కాల్చుకున్నారు. ఇంతలో అనుకోకుండా ఓ బ్యూటీషియన్ పరిచయమైంది. నలుగురు కలిసి ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశతో దొంగతనాలకు ప్లాన్ వేశారు. అక్కడ ఇక్కడ ఎందుకు, ముందుగా తెలిసిన వారిని దోచేస్తే పోలే అనుకుని సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. బంధువులమంటూ పళ్ళు పలహారాలు పట్టుకొస్తారు. వచ్చిందెవరో ఆరా తీసేలోపే ఇంట్లో వాళ్లను బందీలుగా చేసుకుంటారు. ఉన్నదంతా దోచేసి చెక్కేస్తారు. ఇది గత కొంతకాలంగా విశాఖ జిల్లాలో జరుగుతున్న చోరీల తీరు. ఆధారాలు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ దోపిడీ ముఠా నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. విశాఖ జిల్లా జి మాడుగుల జమాదేవిపేటకు చెందిన పూసర్ల హరీష్ కుటుంబంతో సహా 10 ఏళ్ల క్రితం రోలుగుంట మండలం జానకీరామపురంలో స్థిరపడ్డాడు. పాలిటెక్నిక్ వరకు చదువుకున్న హరీష్ కిరాణా షాప్ పెట్టుకున్నాడు. అది అంతగా కలిసి రాకపోవడంతో గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారంలో తన మిత్రులైన గొర్లె చంద్రశేఖర్, అచ్యుతరావులను పార్ట్నర్స్ గా చేర్చుకున్నాడు. ముగ్గురు కలిసి నర్సీపట్నంలో ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే వ్యాపారం అయితే ప్రారంభించారు, కానీ ముగ్గురు దురలవాట్లకు బాగా బానిసలైపోయారు. ఖర్చులు ఎక్కువైపోవడంతో గంజాయి వ్యాపారంలో నష్టం వచ్చింది. సరిగ్గా ఈ టైంలోనే హరీష్ కు ఓ వివాహితతో పరిచయం అయింది. పేరు యజ్జుపురపు దమయంతి, గాజువాకలో బ్యూటీషియన్. వీరి పరిచయం సహజీవనం దాకా వెళ్లింది. వ్యాపారం ఎలాగో నష్టపోయాం కాబట్టి డబ్బు కోసం చోరీలు చేయాలనుకున్నారు. దమయంతితో పాటు హరీష్ అండ్ కో రాబరీలకు ప్లాన్ వేశారు. తెలియని చోట దొంగతనం చేసే కన్నా తెలిసిన వారిని దోచేయడం బెటర్ అనుకుని తమ పథకాన్ని అమలు చేశారు. గాజువాక బ్యూటీషియన్ ముందుగా తన నాయనమ్మ ఇంటినే చోరీకి ఎంచుకుంది. హరీష్ అండ్ కో బ్యాచ్ తో కలిసి విజయనగరం జిల్లా దన్నానపేటలో ఉంటున్న దమయంతి నానమ్మ ఇంట్లోకి వెళ్లారు. ఆమె నోరు ముక్కు మూసి బంగారు ఆభరణాలను కొట్టేశారు. ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అవ్వడంతో ఇదే బెటర్ అనుకున్నారు. తనకు బ్యూటీ పార్లర్లో పరిచయం ఉన్న మరో మహిళను టార్గెట్ గా చేసుకున్నారు. యజ్జవరపు దమయంతి అనే A4 ఈ లేడీ ఇదివరకు ఇక్కడ బీసీ కాలనీ గాజువాకలో ఉంటుంది. ఈ కంప్లైనెంట్ ఫ్యామిలీతో ఒక 9 నెలల క్రితం సుమారు 1 year అక్కడ బీసీ కాలనీలో ఉండేవారు. అక్కడ ఈ దమయంతి అనే అమ్మాయి వాళ్ళకి నేబర్గా ఉండేది. సో వీరిద్దరికి కంప్లైనెంట్ కి దమయంతికి బాగా పరిచయం ఏర్పడింది. సెప్టెంబర్ 3న పెందుర్తి మండలం సింహపురి కాలనీలో వెంకటలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి వెంకటలక్ష్మిని బెదిరించారు. ఇంట్లో ఉన్న చిన్న పాపను చంపేస్తామని హెచ్చరించారు. బీరువాలో ఉన్న బంగారంతో పాటు పద్మావతి మెడలోని మంగళసూత్రం సహా మొత్తం 20 తులాల గోల్డ్ తీసుకుని వారు అక్కడి నుంచి చెక్కేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. హరీష్ బ్యాచ్ లోని ఓ వ్యక్తి గాజువాక దగ్గర పోలీసులకు చిక్కాడు. తమదైన శైలిలో విచారిస్తే చేసిన చోరీలన్నీ చెప్పేశాడు. దీంతో దమయంతితో పాటు హరీష్ బ్యాచ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 211 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈమె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి, సమాచారం తోటి ఆమె ప్లానింగ్ ప్రకారం ఈ A1 ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించి A1, A2, A3 ఈ అఫెన్స్ చేస్తున్నారు. ఈమె విషయాలు ఏమైనా ఉన్నాయనేది వెరిఫై చేయమని చెప్పి డీసీపీ గారు ఇప్పుడు చెప్పారు. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ అక్కడికి వచ్చే మహిళలతో పరిచయాలు పెంచుకున్న దమయంతి చివరకు వారినే దోచుకునేందుకు స్కెచ్ చేసిందని తెలుసుకుని ఆమె కస్టమర్లు షాక్ అవుతున్నారు. తొందరగా దొరికిపోయింది, కానీ లేకపోతే తమను టార్గెట్ చేసేదేమోనని భయపడుతున్నారు.